రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటే మన దేశంలో పరిచయం అవసరం లేని పేరు. పెట్రోల్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు, బట్టల నుండి టెలికాం వరకు వీళ్ళు చెయ్యని వ్యాపారం లేదు. కానీ లాస్ట్ 6 monthsలో ఈ కంపెనీ తన మార్కెట్ వాల్యూలో సుమారు 5 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది. స్టాక్ మార్కెట్లో రిలయన్స్ కంపెనీ షేర్ ప్రైస్ 1600 నుండి 1200కి పడిపోయింది. మీకు తెలుసా, ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అయిన నిఫ్టీ 50లో మొత్తం 50 కంపెనీలు లిస్ట్ అయి ఉంటాయి. అందులో అత్యధికంగా వెయిటేజ్ ఉన్న కంపెనీ రిలయన్సే. బికాస్ రిలయన్స్కి దాదాపు 12% వెయిటేజ్ ఉంది. అలాంటి కంపెనీ 25% పడిపోయింది అంటే అది ఇండియన్ స్టాక్ మార్కెట్ని ఎంతలా ఎఫెక్ట్ చేస్తుందో మీరే ఆలోచించండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు రిలయన్స్ కంపెనీలో ఏం జరుగుతుంది? ఈ కంపెనీ చేస్తున్న బిజినెస్లు మార్కెట్లో బాగా రన్ అవుతున్నా కూడా షేర్ ప్రైస్ మాత్రం ఎందుకు పడిపోతుంది? ఈ వీడియోలో టోటల్ 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి రిలయన్స్ కంపెనీ యొక్క లాస్ గురించి మాట్లాడితే, సెకండ్ పార్ట్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడతాం. అదేంటంటే, మహారాష్ట్రలో ఉన్న ముంబై సిటీ సెంటర్లో 5200 ఎకరాల ల్యాండ్ ఉంది. దాని యాక్చువల్ వాల్యూ సుమారు 1,00,000 కోట్ల రూపాయలు పైనే. కానీ రీసెంట్గా ముఖేష్ అంబానీ ఒక బ్రిలియంట్ స్ట్రాటజీని యూజ్ చేసి 1,00,000 కోట్ల రూపాయల విలువైన ల్యాండ్ని కేవలం 2200 కోట్లకి కొనేసి రిలయన్స్ ఇండస్ట్రీస్లో కలిపేశారు. అయితే ఆ స్ట్రాటజీ ఏంటి? అంత విలువైన ల్యాండ్ని అంబానీ ఎలా చేజిక్కించుకున్నారో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఏ కంపెనీ గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే ముందు వాళ్ళు ఏ బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళకి ఏ బిజినెస్ నుండి ఎక్కువ ఆదాయం అలాగే లాభం వస్తుందో తెలియాలి. బేసిక్గా ఒక చిన్న బిజినెస్గా మొదలయ్యి పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మారిన ప్రతి కంపెనీ వెనక ఒక క్యాష్ కౌ ఉంటుంది. అంటే ఆ కంపెనీ ఎన్ని వ్యాపారాలు చేసినా ఏదో ఒక బిజినెస్ మాత్రం ఆ కంపెనీకి కన్సిస్టెంట్గా ఆదాయాన్ని అలాగే లాభాన్ని తీసుకొచ్చి పెడుతుంది. దాన్నే క్యాష్ కౌ అంటారు. అర్థమైందా? సేమ్ అలాగే రిలయన్స్ చేస్తున్న ఓటీసీ బిజినెస్ని ఆ కంపెనీకి క్యాష్ కౌగా కన్సిడర్ చేస్తారు. ఓటీసీ అంటే ఆయిల్ టు కెమికల్స్. 2000 ఇయర్లో ధీరుభాయ్ అంబానీ గుజరాత్లో ఉన్న జామ్నగర్లో ఆయిల్ రిఫైనరీని స్థాపించారు. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఆయిల్ బిజినెస్సే రిలయన్స్ కంపెనీని కాపాడుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రిలయన్స్ కంపెనీ సంపాదిస్తున్న ప్రతి 100 రూపాయల్లో దాదాపు 50 రూపాయల ఆదాయం వీళ్ళకి ఆయిల్ అండ్ కెమికల్ బిజినెస్ నుండే వస్తుంది. కానీ రీసెంట్ టైమ్స్లో ఇక్కడే ఒక ప్రాబ్లం వచ్చింది. అదేంటో మీకు అర్థం కావాలంటే ముందు అసలు ఆయిల్ టు కెమికల్ బిజినెస్ అనేది ఎలా జరుగుతుందో మీకు తెలియాలి. రిలయన్స్ కంపెనీ విదేశాల నుండి క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుని ఆ క్రూడ్ ఆయిల్ నుండి పెట్రోల్, డీజిల్, గ్యాస్ అండ్ పెట్రోకెమికల్స్ లాంటి ఎన్నో ప్రొడక్ట్స్ని తయారు చేస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, రిలయన్స్ కంపెనీ ఇంపోర్ట్ చేసుకుంటున్న క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్లీ ట్రేడెడ్ ప్రొడక్ట్. అంటే క్రూడ్ ఆయిల్ ధరని ముఖేష్ అంబానీయో లేదా అమెరికన్ గవర్నమెంటో డిసైడ్ చేయదు. ఇంటర్నేషనల్ మార్కెట్లో దాని డిమాండ్ అండ్ సప్లైని బేస్ చేసుకుని ఒక్కోసారి క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుంది, ఒక్కోసారి దాని ధర తగ్గుతుంది. అయితే ఇక్కడ రిలయన్స్ కంపెనీకి వచ్చిన ప్రాబ్లం ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. జనరల్గా ఇంటర్నేషనల్ ట్రేడ్ అంతా కూడా అమెరికన్ డాలర్స్లో జరుగుతుంది. మనం విదేశాల నుండి ఏ వస్తువు కొనుక్కోవాలన్నా దాని పేమెంట్స్ని డాలర్స్లో చేయాలి. అంటే ముందు మనకి అమెరికన్ డాలర్స్ కావాలన్నమాట. అర్థమైందా? కానీ రీసెంట్ టైమ్స్లో అమెరికన్ డాలర్ ముందు ఇండియన్ రూపీ వాల్యూ చాలా అంటే చాలా దారుణంగా పడిపోతుంది. ఎంతలా అంటే ప్రెజెంట్ నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి ఒక అమెరికన్ డాలర్ కొనాలంటే మనం 87.5 రూపీస్ ఖర్చు చేయాలి. రూపాయి వాల్యూ పడిపోవడం వల్ల మన దేశ గవర్నమెంట్కి అలాగే మన దేశంలో పనిచేస్తున్న ప్రైవేట్ కంపెనీలకి చాలా నష్టం కలుగుతుంది. విదేశాల నుండి మనం ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల యొక్క ధరలు చాలా ఎక్స్పెన్సివ్గా మారిపోతాయి. అండ్ దీని ఇంపాక్ట్ క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్న రిలయన్స్ కంపెనీ మీద కూడా చాలా ఎక్కువగా పడుతుంది. అంటే ఇంతకు ముందుతో పోలిస్తే రిలయన్స్ కంపెనీ క్రూడ్ ఆయిల్ మీద ఇప్పుడు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాలన్నమాట. నెక్స్ట్, రీసెంట్ టైమ్స్లో చాలామంది ఇండియన్స్ ఫ్యూయల్ వెహికల్స్ నుండి ఎలక్ట్రిక్ వెహికల్స్కి, థర్మల్ పవర్ నుండి సోలార్ పవర్కి షిఫ్ట్ అయిపోతున్నారు. సో దీనివల్ల రిలయన్స్ కంపెనీకి జరిగే నష్టం ఏంటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడటం వల్ల ఫ్యూచర్లో పెట్రోల్ అండ్ డీజిల్కి డిమాండ్ తగ్గిపోతుంది. సేమ్ అలాగే సోలార్ ఎనర్జీ యూజ్ చేయడం వల్ల థర్మల్ పవర్ ప్లాంట్స్లో యూజ్ చేసే గ్యాస్కి కూడా డిమాండ్ తగ్గిపోతుంది. సో ఓవరాల్గా ఫ్యూచర్లో క్రూడ్ ఆయిల్ వాడకం తగ్గడానికి అలాగే వాటి నిల్వలు అయిపోవడానికి కూడా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ అనేది ఒక లిమిటెడ్ సోర్స్. సో దాని మీద ఎక్కువగా ఆధారపడటం వల్ల ప్రెజెంట్ ఒక కంపెనీ ఎదిగినా ఆ ఎదుగుదల ఫ్యూచర్లో కంటిన్యూ అవ్వడం చాలా కష్టం. అందుకే లాస్ట్ 10 years నుండి రిలయన్స్ కంపెనీ ఫ్యూచర్లో ఎక్కువగా గ్రో అవ్వడానికి స్కోప్ ఉన్న వ్యాపారాల్లోనే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. లైక్ టెలికాం, రీటైల్ అండ్ న్యూ ఎనర్జీ బిజినెస్. న్యూ ఎనర్జీ బిజినెస్ అంటే ఏంటి అనుకుంటున్నారా?
ఇది చాలా ఇంపార్టెంట్, చెప్తా వినండి. రిలయన్స్ కంపెనీ 2021లో సుమారు 75,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ న్యూ ఎనర్జీ అనే ఒక ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారు. న్యూ ఎనర్జీ అంటే క్రూడ్ ఆయిల్కి బదులుగా హైడ్రోజన్, విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ సెల్స్ ఇలాంటి రెన్యూబుల్ సోర్సెస్ నుండి పవర్ని జనరేట్ చేయబోతున్నారు. అంటే రిలయన్స్ కంపెనీ వాళ్ళ కోర్ బిజినెస్ని నాన్ రెన్యూబుల్ సోర్సెస్ నుండి రెన్యూబుల్ సోర్సెస్కి ఎలా షిఫ్ట్ చేస్తుందో మీరే అర్థం చేసుకోండి. ఇలా చేయడానికి రీజన్ ఏంటో మీకు అర్థం కావాలంటే ఒకసారి స్క్రీన్ మీద ఇచ్చిన ఈ డేటాని గమనించండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న చార్ట్ రిలయన్స్ కంపెనీ యొక్క ఆదాయాన్ని రిప్రజెంట్ చేస్తే రైట్ సైడ్ ఉన్న చార్ట్ లాభాలని రిప్రజెంట్ చేస్తుంది. ఈ కంపెనీకి వచ్చే టోటల్ ఆదాయంలో 50%కి పైగా ఆయిల్ అండ్ కెమికల్ బిజినెస్ నుండే వస్తుంది అని చెప్పుకున్నాం, అవునా? కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ బిజినెస్ నుండి ఆదాయం వస్తుంది కానీ లాభాలు మాత్రం ఆ స్థాయిలో రావడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, రిలయన్స్ కంపెనీకి 56% కంట్రిబ్యూట్ చేసే ఆయిల్ అండ్ కెమికల్ సెగ్మెంట్ 2020లో ఈ కంపెనీకి వచ్చిన లాభాలకి 66% కంట్రిబ్యూట్ చేస్తే ప్రెజెంట్ అది 29%కి పడిపోయింది. కానీ రెవెన్యూ పరంగా రిలయన్స్ కంపెనీకి కేవలం 10 to 12% కంట్రిబ్యూట్ చేస్తున్న డిజిటల్ సర్వీసెస్ బిజినెస్ లాభాల్లో మాత్రం 38% కంట్రిబ్యూట్ చేస్తుంది. దీనికి ముఖ్య కారణం జియో ఎలా స్టార్ట్ అయింది, వాళ్ళు చేసే బిజినెస్ ఏంటి అనేది ఇప్పటికే చాలా మందికి తెలుసు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే రీసెంట్గా జియో బిజినెస్లో ఒక ప్రాబ్లం వచ్చింది. 2024లో ముఖేష్ అంబానీ తన కొడుకైన అనంత్ అంబానీకి సుమారు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు. ఈ న్యూస్ అప్పట్లో దేశవ్యాప్తంగా చాలా వైరల్ అయింది. అండ్ ఇదే టైంలో రిలయన్స్ కంపెనీ జియో సర్వీసెస్ యొక్క ప్రైజెస్ని ఒక్కసారిగా 25% ఇంక్రీజ్ చేశారు. నిజానికి ఇది ఇండియన్ యూజర్స్కి కొత్తేం కాదు. 2016లో జియో ఫ్రీ సర్వీస్ని స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎన్నోసార్లు వాళ్ళ ప్రైజెస్ని పెంచుకుంటూ వచ్చారు. అయితే అప్పట్లో జియోకి బాగా అలవాటు పడిన యూజర్స్ వేరే కంపెనీల దగ్గరికి వెళ్ళలేక జియో దగ్గరే ఉండిపోయేవారు. కానీ రీసెంట్ టైమ్స్లో ఈ ఆలోచన విధానం మారింది. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా జియో వాళ్ళ ప్రైజెస్ని పెంచిన తర్వాత మన దేశంలో ఉన్న 1,65,00,000 మంది యూజర్స్ ఇమీడియట్గా రియాక్ట్ అవుతూ జియో నుండి బిఎస్ఎన్ఎల్ అండ్ అదర్ కంపెనీస్కి వెళ్ళిపోయారు. ఇది జియోకి ఒక వార్నింగ్ లాంటిది. ఇది మాత్రమే కాదు, రీసెంట్గా ఇండియన్ టెలికాం రెగ్యులేటర్ అయిన ట్రాయ్ కూడా కొన్ని కొత్త రూల్స్ని తీసుకొచ్చింది. అవేంటంటే మన దేశంలో దాదాపు 25 కోట్ల మంది యూజర్స్ సాధారణ మొబైల్ ఫోన్స్ని యూజ్ చేస్తారు. వాళ్ళు జియో లేదా ఎయిర్టెల్ సిమ్ కార్డ్స్ని యూజ్ చేస్తే వాయిస్ కాల్స్తో పాటు డేటాని కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే డేటా లేకుండా ఈ కంపెనీలు రీఛార్జ్ ప్యాక్స్ని ప్రొవైడ్ చేయడం లేదు. సో చిన్న మొబైల్ ఫోన్స్ని యూజ్ చేసే వాళ్ళు డేటా అవసరం లేకపోయినా కూడా దాన్ని కొనాల్సి వస్తుంది. అర్థమైందా? సో ఇది గమనించిన ట్రాయ్ టెలికాం కంపెనీలు ఎక్స్క్లూజివ్గా వాయిస్ అండ్ ఎస్ఎంఎస్లకి కూడా సెపరేట్గా రీఛార్జ్ ప్లాన్స్ని తీసుకురావాలని రూల్ తీసుకొచ్చింది. దీనివల్ల టెలికాం కంపెనీల యొక్క ఆదాయం అలాగే లాభాల మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. మరోవైపు ఇప్పటి వరకు స్లీపింగ్ మోడ్లో ఉన్న బిఎస్ఎన్ఎల్ మీద గవర్నమెంట్ ఫోకస్ చేసి ఈ కంపెనీ 4G అండ్ 5G సర్వీసెస్ని అందించడానికి కావాల్సిన ఫండ్స్ని కూడా అలోకేట్ చేసింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇండియాలో బిఎస్ఎన్ఎల్ మళ్ళీ ఫామ్లోకి వస్తే అప్పుడు జియో అండ్ ఎయిర్టెల్ కంపెనీల యొక్క ఆదాయం మీద చాలా అంటే చాలా పెద్ద దెబ్బ పడుతుంది. ఎందుకంటే ప్రెజెంట్ మన దేశంలో ఉన్న కొన్ని కోట్ల మంది కస్టమర్స్ వేరే ఆప్షన్ లేక మాత్రమే జియో అండ్ ఎయిర్టెల్ కంపెనీల దగ్గర లాక్ అయిపోయి ఉన్నారు. సో ఇలాంటి టైంలో బిఎస్ఎన్ఎల్ వాళ్ళ సర్వీస్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకుని మార్కెట్లోకి రీఎంట్రీ ఇస్తే ప్రెజెంట్ టెలికాం మార్కెట్ని రూల్ చేస్తున్న ఈ రెండు కంపెనీలు కూడా చాలా నష్టపోతాయి. నెక్స్ట్, రిలయన్స్ కంపెనీ చేసే థర్డ్ ఇంపార్టెంట్ బిజినెస్ రీటైల్ బిజినెస్. ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పటి వరకు మనం రిలయన్స్ కంపెనీ చేస్తున్న రెండు బిజినెస్ల గురించి మాట్లాడుకున్నాం. ఒకటి ఆయిల్ అండ్ కెమికల్ బిజినెస్ అండ్ ఇంకొకటి డిజిటల్ సర్వీసెస్. అయితే ఇందులో ఒక బిజినెస్ నుండి రిలయన్స్ కంపెనీకి ఎక్కువ ఆదాయం వస్తే ఇంకొక బిజినెస్ నుండి ఎక్కువ లాభాలు వస్తున్నాయి. కానీ ఈ రెండు బిజినెస్లలో కామన్గా ఉన్న పాయింట్ కాంపిటీషన్. ఆయిల్ బిజినెస్లో కానీ డిజిటల్ సర్వీసెస్ బిజినెస్లో కానీ రిలయన్స్కి ఇండియాలో పెద్దగా పోటీ లేదు. కానీ రీటైల్ బిజినెస్లో మాత్రం రిలయన్స్కి కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. రిలయన్స్ కంపెనీ యొక్క రీటైల్ బిజినెస్లో మొత్తం 3 సెగ్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఎలక్ట్రానిక్స్, 2 గ్రోసరీ అండ్ 3 ఫ్యాషన్. ఎలక్ట్రానిక్స్ సెగ్మెంట్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ బజాజ్ లాంటి కంపెనీలు రిలయన్స్కి గట్టి పోటీ ఇస్తుంటే గ్రోసరీ సెగ్మెంట్లో డీమార్ట్, జెప్టో అండ్ స్విగ్గీ మార్ట్ లాంటి కంపెనీలు పోటీ ఇస్తున్నాయి. ఇంకా ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సిన సెగ్మెంట్ ఫ్యాషన్ అండ్ క్లాతింగ్. ఈ సెగ్మెంట్లో రిలయన్స్కి టాటా కంపెనీ చాలా గట్టి పోటీ ఇస్తుంది. రిలయన్స్ కంపెనీ ఆజియో అండ్ ట్రెండ్స్ ద్వారా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో క్లాతింగ్ బిజినెస్ చేస్తుంటే టాటా బ్రాండ్ అయిన జూడియో ఈ రెండు బ్రాండ్స్ని డామినేట్ చేస్తూ ఇండియాలో ఎక్స్పాండ్ అవుతుంది. జూడియోకి కాంపిటీషన్గా రిలయన్స్ యూస్టా అనే బ్రాండ్ని లాంచ్ చేసినా కూడా అది ప్రెజెంట్ ఇంకా జూడియోతో కంపీట్ అయ్యే స్థాయికి ఎదగలేదు. ఇది రీటైల్ బిజినెస్ యొక్క సిచ్యువేషన్.
సో ఇలాంటి మల్టిపుల్ రీజన్స్ వల్ల రిలయన్స్ కంపెనీ గత కొన్ని నెలలుగా స్టాక్ మార్కెట్లో కంటిన్యూస్గా పడిపోతూ కంపెనీ వాల్యుయేషన్లో దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది. అర్థమైందా? నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ రిలయన్స్ ల్యాండ్ ఎక్విజిషన్. రీసెంట్గా ముంబై సిటీ సెంటర్లో ఉన్న ఒక లగ్జరీ ల్యాండ్ని రిలయన్స్ కంపెనీ చాలా తక్కువ ధరకే కొనేసింది. ఎలా అంటే 2006లో నావీ ముంబైలో ఉన్న 5286 ఎకరాల ల్యాండ్ని గవర్నమెంట్ సెజ్గా అనౌన్స్ చేసింది. సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్. ఈ ప్రాజెక్ట్లో 75% వాటా ద్రోణగిరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ అండర్లో ఉంది. మిగిలిన 25% షేర్ సిడ్కో అండర్లో ఉంది. అంటే గవర్నమెంట్ అన్నమాట. సో ఈ ల్యాండ్ ఉన్న ప్లేస్ ఒక స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంటుంది. అంటే ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవే, అటల్ సేతు బ్రిడ్జ్, ముంబై ఎయిర్పోర్ట్ అండ్ సీపోర్ట్ వీటన్నింటికీ కూడా ఈ ల్యాండ్ సెంటర్లో ఉంటుంది. అందుకే దీని వాల్యూ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు పైనే. కానీ ముఖేష్ అంబానీ ఏం చేశారంటే డైరెక్ట్గా ఈ ల్యాండ్ని పర్చేస్ చేయకుండా ఈ ల్యాండ్కి ఓనర్ అయిన కంపెనీలో 75% వాటాని కొనేశారు. దీనివల్ల ఇండైరెక్ట్గా ఆ కంపెనీ వెనక ఉన్న ల్యాండ్ కూడా రిలయన్స్ కంపెనీ అండర్లోకి వచ్చేస్తుంది. లాజిక్ అర్థమైందా? నిజానికి ఈ డీల్ వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉంది. ఒకవేళ ఆ స్టోరీ మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో ల్యాండ్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలా వెళ్లే ముందు ఇంకా మీలో ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎంత ఎర్లీగా తీసుకుంటే మీకు అంత హెల్ప్ అవుతుంది. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.